ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా నేటి ధ్యానం కొరకు యోహాను సువార్త 15 అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో తీవ్రంగా గాయపడిన తన స్నేహితుణ్ణి తీసుకురావటానికి కందకాల మధ్యనున్న నో మ్యాన్స్ ల్యాండ్ లోనికి వెళ్ళవచ్చా అని ఒక సైనికుడు తన పై అధికారిని అడిగాడు. అప్పుడు ఆ అధికారి, నువ్వు వెళ్ళవచ్చు, అయితే నీవు వెళ్ళటం నీకు పెద్ద ప్రయోజనం కాదు. ఎందుకంటే నీ స్నేహితుడు బహుశా చనిపోయి ఉండవచ్చు. నీవు అతని దగ్గరికి వెళ్ళటం వల్ల నీవు నీ ప్రాణాన్ని పోగొట్టుకునే అవకాశం ఉన్నది అని హెచ్చరించాడు. అయినా సరే ఆ వ్యక్తి ఏదో విధంగా తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి అతన్ని భుజాలపై వేసుకొని తిరిగి కందకాల వద్దకు తీసుకురాగలిగాడు. అలా తీసుకువచ్చిన తన స్నేహితుణ్ణి ఆ కందకాల అడుగున పడుకోబెట్టాడు. అప్పుడు ఆ పై అధికారి ఈ సైనికుని వైపు చూచి, నేను చెప్పాను కదా నువ్వు వెళ్ళటం నిష్ప్రయోజనమని, చూడు నీ స్నేహితుడు చనిపోయాడు, నీవైతే ప్రాణాంతకంగా గాయపడ్డావు అని ఆ సైనిక అధికారి అంటే, లేదు సార్, నేను వెళ్ళటం ప్రయోజనకరం. నీ స్నేహితుడు చనిపోయి ఉంటే అది నీకెట్లా ప్రయోజనకరం అని అడిగాడు పై అధికారి. సార్, నేను వెళ్ళేసరికి నా స్నేహితుడు బ్రతికే ఉన్నాడు. అతడు నన్ను చూడగానే నాతో, జిమ్ నువ్వు వస్తావని నాకు తెలుసు అని కన్ను మూశాడు సార్. నాకది చాలా సంతృప్తినిచ్చింది అని చెప్పాడు. ప్రియులారా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. మనము చదువుకున్న లేఖన భాగంలో తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు అని మనం చదువుతున్నాం. ఈ లోకంలో మనం ఎంపిక చేసుకునే అవకాశము కలిగిన వారు స్నేహితులు మాత్రమే. నీ తల్లిదండ్రులను నీవు ఎంపిక చేసుకునే అవకాశం లేదు. నీ తోబుట్టువులను ఎంపిక చేసుకునే అవకాశం నీకు లేదు. కానీ స్నేహితులను ఎంపిక చేసుకునే అవకాశం నీ చేతిలో ఉంది. మంచి స్నేహితులను ఎంపిక చేసుకుంటే వారు నీ ప్రాణాలను కాపాడతారు. దావీదుకు యోనాతాను అనే స్నేహితుడు ఉన్నాడు. ఆ యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు. యోనాతాను తండ్రి సౌలు. యోనాతాను దావీదుతో స్నేహం చేయటం సౌలుకి ఏమాత్రమూ ఇష్టం లేదు. అయినప్పటికీ దావీదునకు అతడు ఎంతో సహాయం చేశాడు. సౌలు చంపటానికి ప్రయత్నం చేసినప్పుడు స్నేహ ధర్మాన్ని పాటించాడు యోనాతాను. తన స్నేహితుణ్ణి ఆపదలో నుండి తప్పించాడు. దావీదు కూడా తాను రాజైన తరువాత యోనాతాను చనిపోయినప్పటికీ స్నేహ ధర్మాన్ని నిలబెట్టుకున్నాడు. యోనాతాను కొడుకు కుంటివాడైన మెఫీబోషెతును జీవితాంతము తన బల్ల దగ్గర పోషించటానికై తీర్మానం చేసుకున్నాడు దావీదు. ప్రియులారా, దావీదే స్నేహ ధర్మాన్ని పాటిస్తూ తన స్నేహితుని కుమారుడైన మెఫీబోషెతును పోషిస్తే, దావీదు కుమారుడైన యేసు మరెంతో నమ్మకముగా మన పట్ల తన స్నేహ ధర్మాన్ని నెరవేరుస్తాడు కదా. ఈ లోకంలో మీకు స్నేహితులు లేకపోవచ్చు, బంధువులు లేకపోవచ్చు, ఉన్న సహోదరులు మిమ్మలను దూరంగా పెట్టి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో సహోదరుడిగా ఎంచబడిన స్నేహితుడు మన ప్రభువైన యేసు మనకున్నారు. ఈ స్నేహితుల దినోత్సవ సందర్భంగా మనలను విడువక ప్రేమించే మన ప్రభు అయిన యేసుతో స్నేహ బంధాన్ని ఏర్పరుచుకోండి. ఆయనతో చనువుగా మాట్లాడండి. ఆయన మనకి మేలు చేసే స్నేహితుడే గాని ముఖస్తుతి చేసి కపటపు ముద్దులు పెట్టే స్నేహితుడు కాదు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీవు మంచి స్నేహితుడవని, ప్రాణం పెట్టే స్నేహితుడవని మేము నీ గురించి విన్నాం. యోనాతాను తన స్నేహితుడైన దావీదును తప్పించినట్లు మీరు మమ్మలను ఈ లోకపు ఉచ్చుల నుండి, సాతాను తంత్రముల నుండి తప్పించే దేవుడివై ఉన్నావని మా వీక్షకులందరూ గ్రహించి నిన్ను స్తుతించి నీ స్నేహములో వారు కొనసాగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.